నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కాకర్ల డిస్మిస్, బాబు సరైన నిర్ణయం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకర్ల వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఎవరి కాకర్ల వెంకటరామిరెడ్డి? ఆయన్ని డిస్మిస్ చేస్తే టీడీపీ వాళ్ళు ఎందుకు సంతోషపడుతున్నారు, టీడీపీ కార్యకర్తలు ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మనం చూద్దాం ఈ వీడియో ద్వారా. కాకర్ల వెంకటరామిరెడ్డి అని అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అయితే ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు కదా, కానీ విచిత్రం ఏంటో కానీ వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 5 ఏళ్ళు కూడా కాకర్ల వెంకటరామిరెడ్డే కొనసాగారు. ఎవరు మారలేదు, వేరే వాళ్ళు ఎవరు ఆ స్థానంలోకి రాలేదు. ఈయన సెక్రటేరియట్లోని పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడు. మరి ఈ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్లు అంటే వీళ్ళు ఎందుకు పనిచేస్తారు? వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి ప్రజలకి సేవ చేయాల్సింది పోయి వీళ్ళ సేవల్ని ప్రజలకి, అంటే వీళ్ళు ప్రజల దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు కట్టే పన్నుల్లోంచి జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఉద్యోగాలు తప్ప అన్ని పనులు చేసేవాళ్ళు. యథార్థానికైతే వీళ్ళు ఉద్యోగమే చేయాలి, ఆ పంచాయతీరాజ్ శాఖలో ఏమేం పనులు ఉంటాయో అవి చూసుకోవాలి వీళ్ళు. కానీ వీళ్ళు ఆ ఉద్యోగం తప్ప అన్ని పనులు చేశారు గత 5 ఏళ్ళు. అయితే వీళ్ళు చేసే అరాచకాలు ఎలా ఉంటాయి అనంటే, మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా రాజకీయాలకి అనుకూలంగానో రాజకీయ పార్టీలకు అనుకూలంగానో పని చేయకూడదు, రాజకీయాలు కూడా మాట్లాడకూడదు. అయితే కాకర్ల వెంకటరామిరెడ్డి పూర్తిగా భిన్నం అనమాట. ఈయన 2024 ఎన్నికల టైంలో ఏకంగా కడపలోనే ఎన్నికల ప్రచారం కూడా చేశాడు. కడపలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఆయన ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తున్నాడో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ఈసీకి పంపించారు. ఈసీకి ఒక లెటర్ కూడా, కంప్లైంట్ లెటర్ పంపించారు. వెంటనే ఈసీ స్పందించింది, కాకర్ల వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మరి ఈసీ ఆదేశాల్ని పాటించకపోతే ఎలాగా? తప్పనిసరి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని ఏప్రిల్ నెల 2024లో సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినా కానీ ఆయన అదే పంథాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయినాయి, కూటమి అధికారంలోకి వచ్చింది, అయినప్పటికీ కూడా ఆయన సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లు పెట్టడం మాత్రం మానలేదు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్గా ఒక వ్యక్తిని నియమిస్తే దానిని తప్పుపట్టాడు. సూర్యదేవర ప్రసన్న కుమార్ అనే వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీగా నియమించడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు, తప్పుపట్టాడు. దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కిస్తున్నారని చెప్పేసి ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించిన న్యూస్ సాక్షిలో కూడా వైరల్ అయింది. హైలైట్ చేశారు సాక్షిలో, అది వైరల్ అయింది ఇంటర్నెట్లో కూడా. మొత్తం మీద ఇప్పుడు అసెంబ్లీలో సెక్రటరీగా నియమించబడ్డ ఆ ప్రసన్న కుమార్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈయన ఏం చెప్తున్నాడు? అర్హత లేదు, విద్యార్హత కూడా లేదు, ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని తీసుకొచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందని వ్యక్తి, ఆయన తెలంగాణకి చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీగా పెడతారా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. నిజానికి ఆయన మాట్లాడే వాటిల్లో ఏమైనా యథార్థం ఉందా అంటే అసలు ఎక్కడా యథార్థం లేదు, అన్నీ యథార్థానికి దూరంగా ఉన్న అంశాలే. ఆ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి లోక్సభలోనూ పనిచేశారు, అసెంబ్లీలోనూ పనిచేశారు. ఆయన విద్యార్హత చూస్తే లా డిగ్రీ పుచ్చుకున్నారు. మరి విద్యార్హత కూడా సరైనదే కదా. అలాగే ఒకవేళ ఆయనకి ఆ అర్హత లేదు అనుకుంటే తెలంగాణ అసెంబ్లీ కన్సల్టెంట్గా పెట్టుకుంటారా? అలాగే కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీ అసెంబ్లీ సెక్రటరీగా ఆయన్ని నియమించుకుంటారా? మరి ఢిల్లీ అసెంబ్లీ సెక్రటరీగా ఆయన ఉన్నారంటే మరి అది మామూలు విషయం కూడా కాదు. అది ఎంత హాట్గా నడిచిందో కేజ్రీవాల్ అధికారంలో ఉండగా మనమంతా కూడా చూసిందే. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీగా పెట్టుకుంటే తప్పే ఉంది? అయినా డిప్యుటేషన్లో చాలామందిని ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు కదా, ఇందులో తప్పే ఉంది? మరి డిప్యుటేషన్లో గతంలో జగన్మోహన్ రెడ్డి బీహార్కి చెందిన సునీల్ నాయక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోలేదా సిఐడి అధికారిగా? సో అలాగే ఎవరికి ఇష్టం వచ్చిన అధికారుల్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ విద్యార్హతనో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళను తీసుకొచ్చి పెట్టుకోవడంలో అది పెద్ద ఆశ్చర్యము కాదు, తప్పు లేదు. సో కాబట్టి చంద్రబాబుకి నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన అసెంబ్లీ సెక్రటరీగా, ఏపీ అసెంబ్లీ సెక్రటరీగా ఆయన పెట్టుకున్నాడు. దీన్ని ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. వ్యతిరేకించినా పర్వాలా, పూర్తిగా అబద్ధాలు చెప్పాడు. అయితే అసలు ఈయన్ని డిస్మిస్ చేయాలి అనే ఆలోచన కూడా ఉంది. ఆలోచన ఉండటమే కాదు, ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా ఆ డిస్మిస్ పేపర్ల మీద సంతకం పెట్టేశాడు.
ముఖ్యమంత్రితో పాటుగా సంబంధిత మంత్రులు, అధికారులు కూడా సంతకం పెట్టారు. అయితే దానికి సంబంధించిన జీవో రావాలి కదా! జీవో రావాలంటే జీఏడీకి వెళ్ళాలి. ఆ ఫైలు జీఏడీకి వెళ్లకుండా కొన్నాళ్ళు తొక్కిపెట్టారు. జీఏడీకి పంపించాల్సొచ్చింది. పంపించిన తర్వాత కూడా జీఏడీలో కొన్నాళ్ళు ఆలస్యమైంది. జీఏడీలో ఆలస్యమైన తర్వాత ముక్కి మూలిగి అది సంబంధిత లా అధికారి దగ్గరికి వెళ్ళింది. సో అక్కడ కూడా లా డిపార్ట్మెంట్లో ఆ అధికారి కొన్నాళ్ల పాటు తొక్కిపెట్టారు. ఇంతకాలం తొక్కిపెట్టడానికి ఆ ఫైలు మూవ్ అవ్వకుండా ఆపడానికి కారణాలు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో చాలామంది వైసీపీ అభిమానులు ఉన్నారు. ఇంకా లా డిపార్ట్మెంట్కి పంపించారని చెప్పాను కదా, జీఏడీ నుంచి లా డిపార్ట్మెంట్లో ఏ అధికారి దగ్గరికి వెళ్ళిందో ఆ అధికారి వైసీపీకి వీరాభిమానట. మహిళా అధికారే మళ్ళీ పైగా. సో ఆ మహిళా అధికారి తన దగ్గర ఆ ఫైల్ని నెల రోజులు ఎట్టు పెట్టుకుని తీరా సంతకం ఏమన్నా పెట్టారంటే సంతకం పెట్టకుండానే మళ్ళీ దాన్ని జీఏడీకే పంపించారట. సో ఇలా ఆ ఫైల్ అలా 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 తిరుగుతూ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆ ఫైల్ మీద. సో సంతకాలు కూడా పూర్తిగా ఎవరెవరు పెట్టాలో, ఏ అధికారి పెట్టాలో, ఎందుకు పెట్టకుండా ఆగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని ఆ ఫైళ్ళ మీద పెట్టాల్సిన సంతకాలన్నీ పూర్తి చేయించేసి జీవో కూడా రిలీజ్ చేయబోతున్నారట. అంటే త్వరలోనే కాకర్ల వెంకటరామిరెడ్డి డిస్మిస్ కాబోతున్నారు. సస్పెన్స్ నుంచి సస్పెన్షన్లో ఉన్న అధికారి పూర్తిగా అసలు ఉద్వాసనకి గురవుతున్నారు. అంటే పంపించేస్తున్నారు. నీ సేవలు ఇక చాలయ్యా, నువ్వు రూల్స్కు వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు, నీ మీద చర్యలు కూడా తీసుకునే స్థితి నుంచి నువ్వు దాటిపోయావు, ఇక ఉద్వాసనే అని చెప్పేసి ఆయన్ని ఆ ఉద్యోగం నుంచి కూడా బయటికి పంపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ని బయటికి పంపించినంత మాత్రాన కాకర్ల వెంకటరామిరెడ్డికి నష్టమే లేదు. మహా అయితే పోతే ఉద్యోగం పోతుంది అనుకోవచ్చు. కానీ స్వామి భక్తి ఎక్కడికి పోదు కదా. హనుమంతుడి గుండెలు చీలిస్తే రాముడు ఉన్నట్టుగా కాకర్ల వెంకటరామిరెడ్డి గుండె చీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఖచ్చితంగా ఆయన వైసీపీకే వెళతాడు అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. వైసీపీ కండవా కప్పుకొని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఎందుకంటే 175 నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో 263 నియోజకవర్గాలు అవుతున్నాయి కదా. సో మరి అసంతృప్తులు కూడా కొంతమంది వెళ్ళిపోతారని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఈ మావిగ నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు, పత్రికల మీదకి, న్యూస్ ఛానళ్ల మీదకి దౌర్జన్యానికి పంపించడం, తన కార్యకర్తల్ని, నాయకుల్ని, ఇవన్నీ కూడా వైసీపీలోని కొంతమంది సీనియర్లకి నచ్చట్లేదట. మరి నచ్చని వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడో ఒక చోట వెంకటరామిరెడ్డి లాంటి భక్తుల్ని జగన్మోహన్ రెడ్డి అకామిడేట్ చేసుకోవచ్చు కదా. అలా జగన్మోహన్ రెడ్డి వెంకటరామిరెడ్డిని ఎక్కడో చోట పెట్టేస్తాడు. ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. కుదరని పక్షంలో ఏదో ఒక పదవి ఇస్తాడు, ఎమ్మెల్సీ పదవి లాంటిదో, లేకపోతే జడ్పీటీసీనో ఎంపీటీసీనో ఏదో ఒకటి అకామిడేట్ చేస్తాడు ఇలాంటి భక్తులకు అని చెప్పేసి వైసీపీలో టాక్ నడుస్తుంది. మరి మొత్తానికి మీరేమనుకుంటున్నారు? వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళు సెక్రటేరియట్లో కూడా సస్పెన్షన్లో ఉన్న అధికారులు నేరుగా సెక్రటేరియట్లోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? ఇది ప్రభుత్వ ఉదాసీనత అనుకోవాలా, లేకపోతే వాళ్ళ టెంపరతనం అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.